కళాకారులు గుర్తింపు కలిగించాలి. అలాగా దేశాలు అప్పుడు వాళ్ళకి ఎంత ఆనందంగా ఉందంటే, మేము ఇక్కడ ఎక్కడో కూర్చుని చేసాం, కరీంనగర్లో ఇచ్చిన బ్యాడ్జీ కాలిఫోర్నియాలో కనపడిందట అంటే ఆ కళాకారుడికి ఎంత ఆనందంగా ఉంటుందండి. లక్షలు ఇచ్చినా ఆనందం కలగదు. అప్పుడు మంచి కళాకారులు వాళ్ళ కుటుంబంలో తయారవుతారు. వాళ్ళు పిల్లలు మళ్ళీ మేము ఇంగ్లీష్ మీడియం చదువుతాం, ఎంబీబీఎస్ చేస్తాం అన్నారు. ఈ బొమ్మలు ఎలా చేయాలో చెప్పు నాన్న అంటారు. ఎందుకంటే తండ్రికి ఆ బొమ్మల కారణంగా అంత ఖ్యాతి వచ్చినప్పుడు వాడు ఏదో మెడిసిన్ చేద్దాం, ఇంజనీరింగ్ చేద్దాం ఎందుకు అనుకుంటాడండి, ఈ బొమ్మలే చేస్తాడు ఖచ్చితంగా. అప్పుడు కులవృత్తి కాబట్టి చాలా తేలిగ్గా వస్తుంది. వేరే కోచింగ్ సెంటర్ ఎక్కల తండ్రి నేర్పుతాడు, తల్లి నేర్పుతుంది. అంత తేలిగ్గా కులవృత్తులన్నీ ఇదివరకు మన వాళ్ళు చేశారా లేదా? ఇప్పటికీ వడ్రంగం కానీ, కమ్మరం కానీ, కుమ్మరం కానీ కులవృత్తులను ఆశ్రయించిన వాళ్ళు ఎంత అందంగా చేస్తున్నారండి. మనం ఖచ్చితంగా భారతదేశం ఆర్థిక రంగంలో 5వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎదగాలి అంటే అన్నీ భారతదేశంలో తయారైనవి, వీలైనంత వరకు తెలంగాణలో తయారైనవే కొనాలి మనం ఖచ్చితంగా.